ఆపరేషన్ అయినప్పుడు ఒక నరాలు కట్ చేయి ఒకటి కట్ చేస్తే సరిగా వినబడట్లేదు, కనబడట్లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే నా మ్యారేజ్ డే వస్తుంది కదమ్మా, ఈ బ్లౌజ్ కొంచెం ఉక్సలేసి అమ్మా అని మా అమ్మతో అన్నాను. నాకు సరిగ్గా కనబడదు, నేను ఇప్పుడు స్పెట్స్ పెట్టుకుని కుట్లేదు, నువ్వే వేసుకో అన్నది. సరే నువ్వు వేయకపోతే మానే, నాకేమైనా గుడ్డే నేనే వేసుకుంటాను అని అన్నాను. కానీ సూదిలో దారం ఎక్కించడానికి పావుగంట పట్టింది నాకు. నాకన్నా ముసలోళ్ళు బెస్ట్ ఏమో ఫాస్ట్ గా ఎక్కిచ్చేస్తారు. మొత్తానికి నాన్న తంటాలు పడి అలగోలా దారం ఎక్కిచ్చేసి 150 ఉక్సులు అయితే వేసేస్తున్నాను బ్లౌజ్ కి. నిజానికి నాకు ఉక్సులు వేయడం గట్టా రాదు, యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. ఏదో ఒకటి చేసి బ్లౌజ్ చెడగొట్టేస్తాను. నా పాటలేవో నేను పడుతుంటే ఇంట్లో మాత్రం మామిడికాయలు కోస్తున్నారు. ఎందుకంటే ఎండాకాలం కదా, బాగా కారంగా ఆవకాయలు తినాలి, బాగా మండాలి, ఇది టార్గెట్. ఈ ప్రాసెస్ అంతా మా తిషాన్ వచ్చేలోపే చేసేయాలి, ఎందుకంటే మామిడికాయలు ఆవకాయ అవ్వవు, కైమ కొట్టేస్తాడు. అనుకునే లోపే వచ్చేసాడు. మా అమ్మ డీఫాట్ ఆడేద్దాం అనుకుంది. ఆడాలి చెల్లికి గిలకలు పట్టుకుని వచ్చి ఊపిసుకుంటున్నాడు. అది తెచ్చాడని ఆనందంగానే అది పడుకుంది, చూడలేదు. వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు, మూత అంతా చేసుకున్నాడు. ఐస్ క్రీమ్ తినడం కూడా రాదు, నన్ను చూసి నేర్చుకొని ఎప్పుడు చెప్తూ ఉంటాను. నన్ను చూసి నేర్చుకుని అలా తింటున్నాడంట. మా బుడ్డదాని బారసాలకి ఈ బొమ్మ అయితే వచ్చింది. దీన్ని మొత్తానికి ఏదో ఒకటి చేసి మా అక్క ఏడు సెట్ చేస్తారు, ఆడేద్దాం అని. కానీ అది లెగట్లేదు. ఈ గ్యాప్ లో మాకు ఊరి నుంచి ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ ఏంటంటే మాకు పెళ్లిళ్ళకి, శ్రీమంతాలకి అన్నిటికీ పిలుస్తారు కదా, మేము దేనికి వెళ్ళమన్నమాట. కానీ వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్లు మాత్రం కావాలి మాకు. ఇప్పుడు ఆ సంవత్సరానికి వచ్చిన గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి చూసుకుంటున్నాం. సరే ఉంటా మరి, బాయ్.